ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు జన్మించినటువంటి పవిత్ర మాసం ఇది. ఈ ఏప్రిల్ మాసం చాలా పవిత్రమైనది. అంటరానితనాన్ని ప్రతిఘటించినటువంటి బాబు జగజీవన్ రామ్ ఈ మాసంలోనే జన్మించారు. పోరాటం చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే ఈ మాసంలోనే జన్మించాడు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇదే మాసంలో జన్మించారు. సాంఘిక సంస్కరణలకు శ్రీకారం చుట్టినటువంటి కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఇదే మాసంలో జన్మించారు. పేదరిక నిర్మూలన కోసం, అసమానత లేని సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తున్న మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే మాసంలో జన్మించాడు. అది సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే చంద్రబాబు నాయుడు గారు 1950 ఏప్రిల్ 20వ తారీఖు నాడు జన్మించి 76 సంవత్సరాల వయస్సులో అతనికి ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ తెలుగుదేశం నుంచి ఘనమైనటువంటి అభిమానాన్ని చాటుకున్నది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఒక విద్యార్థిగా, విద్యార్థి నాయకునిగా, గోల్డ్ మెడలిస్ట్గా, ఎకానమిస్ట్గా, అడ్మినిస్ట్రేటర్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, ఎన్డీఏ కన్వీనర్గా, విజనరీ లీడర్గా ఈ దేశ చరిత్రలో ఒక మైలురాయిని సృష్టించినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. 76 సంవత్సరాల వయసు, 47 సంవత్సరాల రాజకీయ జీవితం, 15 సంవత్సరాల ప్రతిపక్ష నేత, 17 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఈ భారత రాజకీయాలని ఒక చక్రం తిప్పినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినా గెలిచినా ప్రజలతో ఉన్నాడు, ప్రజల మధ్య ఉన్నాడు. ఓడిపోతే పారిపోయే పరుగు పందెం కాదురా నాది ప్రజాబంధం అని నిరూపించినాడు. ఓటమి నుంచి గెలుపుని అనేక సార్లు స్వీకరించి జనం కోసం, జాతి కోసం, పేదల కోసం, బీదల కోసం నిలబడ్డటువంటి మహానాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే చంద్రబాబు నాయుడు గారు కంచు కంఠంతో అనేక గంటల తరబడి మాట్లాడగలదు. అనేక సంవత్సరాలుగా అపారమైనటువంటి అనుభవంతో అధికారులతోటి సమీక్షలు జరిపి అద్భుతమైనటువంటి ఫలితాలను రాబట్టగలిగాడు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి అవకాశాలని ముందే అవగాహన చేసుకొని యువతను ఆ వైపు నడిపించగలడు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అక్కడ తానై ఉండి ప్రజలను కంటికి రెప్పోలా కాపాడుకున్నటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే నారా చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణలో నారా అంటే రా అని ఇంత పెద్ద ఎత్తున అభిమానం చాటుకున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందుకనే అరిచిపోని మనిషే ఉంటే ఈ లోకంలో, అరిగిపోని యంత్రమే ఉంటే చేతి వృత్తుల్లో, విమానాలు తుఫాన్లో ఎగరగలిగితే, అన్ని పనులు ఒకరే సాధించగలిగితే అది 8వ వింత అవుతుంది. ఆ వింతే నారా చంద్రబాబు నాయుడు గారని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం జనం కోసం, జాతి కోసం, పేదల కోసం, బీదల కోసం, బడుగు జనం కోసం, పల్లె ప్రజల కోసం, అణగారిన జనాల కోసం అద్భుతమైనటువంటి పథకాలు పెట్టాడు. జన్మభూమి, ప్రజల వద్ద పాలన, ఆకస్మిక తనిఖీలు, ఫ్లైఓవర్లు, ముందడుగు, ఆదరణ, చైతన్యం, దీపం, రోజుని వంటి పథకాలను పెట్టి ప్రతి గ్రామంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని. అందుకనే హైదరాబాద్ నగరంలో ఎటు చూసినా కళ్ళకు కనిపిస్తుంది, చెవులకు వినిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం చేసినటువంటి అభివృద్ధి. మహోన్నతమైనటువంటి మహానాయకునికి 76 అడుగుల కటౌట్ పెట్టి పూల వర్షం కురిపించి అభిమానాన్ని చాటుకొని భవిష్యత్తులో ఇదే సగర్వంగా తెలంగాణలో తెలుగుదేశం జెండా రెపరెపలాడడం కోసం మా నాయకుని కూడా ఒప్పించి మెప్పించి ఆ విధంగా ముందుకెళ్తామని సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజల తరపున నిండు 100 ఏళ్ళు పైన 10 ఏళ్ళు ఆయన దేదీప్యమానంగా ఉండాలి, జనం కోసం పనిచేయాలని ఆకాంక్షిస్తూ మీ అందరి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ కూడా ఒక ఆత్మ దినోత్సవం, ఒక అతిశయ దినోత్సవం. ఇది మా అందరికీ కూడా చాలా గర్వకార దినోత్సవం. మా అందరి ఆయురారోగ్యాలు కూడా ఆయనకి ఉండాలని చెప్పి భగవంతుడి ఆశీస్సులతో ఆయన నిండా 100 ఏళ్ళు ఎంతవరకైతే మనం చంద్రుని చూస్తూ ఉంటామో ఆయన చేసినటువంటి సేవలు, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఈ రోజుకి కూడా తెలుగు ప్రజలకు ఇస్తున్న దిశానిర్దేశం ఇప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి చరిత్ర సృష్టిస్తూ మరొక చంద్రుని గుర్తు రామరంగా ఆయన ఉంటారని చెప్పి ఈరోజు ఒక రాష్ట్రం కాదు, రాష్ట్రాల్లో ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క దృక్పథంతో ఈరోజు ప్రపంచ దేశాలలో మనం తలెత్తుకోగలుగుతున్నాం, ప్రపంచ దేశాలకే ఆదర్శం కాగలుగుతున్నాం. ఒక కేవలం సాఫ్ట్వేర్ రంగమే కాకుండా ఆ సాఫ్ట్వేర్ రంగాన్ని నిర్దేశించేటి క్వాంటమ్ రంగాన్ని కూడా తీసుకొచ్చి మన రాష్ట్రాలని అభివృద్ధి చేయడం కోసం
శ్రీకారం చుడుతున్నట్టు చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయుర్వేదికులతో ఉండాలని చెప్పి మనసారా ఆ వ్యక్తిత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి మన పెద్దమ్మ తల్లిని, ఎల్లమ్మ తల్లిని అందరినీ కూడా మనసారా ప్రార్థిస్తున్నాం. ఈరోజు పెద్దలు, పూజలు, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా సోదరులారా, అన్న ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసము అలనాడు పటేల్ పటవారి వ్యవస్థ తీసి మరి అసలైన ఏ విధంగా అయితే ఇచ్చాడో అదే విధంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని ఏర్పాటు చేసి మరి ప్రతి ఒక్కరికి ఉద్యోగము, నిరుద్యోగ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విద్యా అవకాశాలు కల్పించిన మహానుభావుడు వారు కాబట్టి వారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలందరూ కూడా హృదయపూర్వక తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా నాయకత్వం, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. అందరికీ నమస్కారం. పెద్దలు పొలిట్ బ్యూరో సభ్యులు అన్న బక్కిని నరసింహులు గారు మాట్లాడతారు. మారునా అని ఏది మనుషులంతా ఒకటే సినిమాలో ఉన్నది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు 1952 నుంచి 2014 వరకు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులలో అత్యధిక కాలం ఉమ్మడి రాష్ట్రానికి సేవ చేయడం జరిగింది. ఆ సేవ చేయడం ఒక్కటే కాకుండా 2020 విజన్లో అంటరానితనం నిర్మూలన కార్యక్రమం పెద్దిరెడ్డిపేట మెదక్ జిల్లాలో, అదేవిధంగా వాటర్ షెడ్ కార్యక్రమాలను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నేటి నగర్ కర్నూల్లో, వట్టెంలో మరి యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని మరి ఆయన కుటుంబ సమేతంగా టోనీ బ్లేయర్ గారితో ప్రారంభం చేయించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇటు ప్రైమ్ మినిస్టర్ పివి గారితో మరి రామానాథ్ తీర్థ పేరు మీద ఒక గ్రామీణ పరిశ్రమను ఏర్పాటు చేయడం, అంతేకాకుండా ముఖ్యమంత్రిగా ఆనాడు భూమి కొరకు సందర్భంలో వినోబాబా గారి 101 జన్మదినం సందర్భంగా పోచంపల్లిలో భూమి ఇచ్చిన ఆయనకు, భూమి స్వీకరించిన ఆయనకు కాంస్య విగ్రహాలు పెట్టి మరి టూరిజం సెంటర్ ఏర్పాటు చేసినటువంటి మహానీయుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా 14 సంవత్సరాల క్రితం ఆలంపూర్ నియోజకవర్గం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, నేటి గద్వాల జిల్లా, అక్కడ బహమనీ సుల్తాన్ల కాలంలో ఒక పైల్వాన్ 18 శక్తిపీఠం దేవాలయాన్ని కూలగొట్టగా మరి చంద్రబాబు నాయుడు గారు గ్రూప్ టెంపుల్స్ పథకం కింద సుమారు 3.5 కోట్లు ఖర్చు పెట్టి మరి ఆ దేవాలయం ఎక్కడైతే కూలగొట్టబడ్డదో అదే స్థానంలో నిర్మించడం, ఈ విధమైనటువంటి కార్యక్రమాల్లో ఈ మధ్యలో హైదరాబాద్లో హజ్ భవన్ 10 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించింది. మరి ఇక్కడ స్థానిక ముస్లిం సోదరులు నాగు నగేష్ వీళ్ళందరూ చేయడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్లో బదిర్లు అందులకు ఒక యూనివర్సిటీ పెడితే అక్కడ మరి పార్లమెంట్ కన్వీనర్ శ్రీనివాసరెడ్డి బృందం అక్కడ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని సందర్శించి మరి పత్రికలతో మాట్లాడడం జరిగింది. నేను అంటరాంతనం నిర్మూలన కార్యక్రమం పెద్దపేట నేను ముఖ్య నాయకులు రమేష్, దుబ్బాక రమేష్, మేము ఇల్లందు రమేష్ అందరం వెళ్ళి అక్కడ ప్రజలతో మాట్లాడడం జరిగింది. దళితులను తుల్జాభవాని గుడిలో ప్రవేశం పెట్టినట్టుగా, అదేవిధంగా ఇష్టమాచారి కన్వీనర్ భువనగిరి ఆయన ఆధ్వర్యంలో వెళ్ళి ఇప్పుడు పివి నరసింహారావు ప్రారంభించినటువంటి రామానంద తీర్థ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా మరి
భువనగిరిలో ఒక బాలికల పాఠశాల ఇప్పటికీ అద్భుతంగా నడుస్తుంది భువనగిరి కేంద్రంలో. ఆ విధంగా ఒట్టెం పాలమూరు జిల్లా, ఈ విధంగా పార్లమెంటు నాయకులు కూడా ఇప్పుడు 10 గంటలకు భద్రాచలంలో మన కొడాలి శ్రీనివాస్ గారు అక్కడ ఇవాళ కోదండరామస్వామి దగ్గర సార్ పేరు మీద పూజ చేయడం, అంతేకాకుండా కరకట్ట ప్రజలకు ఇబ్బంది కాకుండా నీటిలో మునగకుండా కాపాడిన చంద్రబాబు నాయుడు గారు పేరు మీద పూజ చేసి ఆ కరకట్ట సందర్శించి మరి ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఆ విధంగా అనేక మంది నాయకులు మొదటిసారి నేను అనుకుంటా ప్రతి చోట కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద పూజలు పునస్కారాలు ఆ విధంగా వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకే నేనేం చేసినట్టు ఈ మధ్యలో ఎక్కువ శాతం ఆయన అభివృద్ధి చేసిన కార్యక్రమాలను చెప్పాలి. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా 2012 అక్టోబర్ 2 మహాత్మా గాంధీ పుట్టినరోజు మరి ఆంజనేయ స్వామి దేవాలయం హిందూపూర్ నుంచి ప్రారంభించి తెలంగాణలో 21/10/2012 రాజోలి దగ్గర తెలంగాణకు రావడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లాలో సుమారు 16 రోజులు ప్రయాణం చేస్తే 199 కిలోమీటర్లు నడిచింది. మొత్తం 89 రోజులల్లా 1353 కిలోమీటర్లు తెలంగాణ గడ్డ మీద పాదయాత్ర చేసిన మహాప్రభు నాయకుడు కష్టజీవి చంద్రబాబు నాయుడు గారు. నేను అనుకుంటా విసిల్ మ్రోగింది, ఉదయమైంది. స్టార్ట్ ఎలా చేశాడంటే లైఫ్ యొక్క రేస్ లో దూసుకెళ్లాడు. ఆఫీస్కెళ్ళి చేశాడద్భుతం. అందరూ అడిగారు, ఫినిష్ లైన్ ని క్రాస్ చేశాడు. క్వేక్ అవార్డ్స్ లో గల లాస్టింగ్ ఎనర్జీతో లైఫ్ యొక్క రేస్ లో స్మైల్ చేస్తూ ముందుకు సాగిపోండి. క్వేక్ ఫ్యూల్ ఫర్ ద రియల్ ఫిట్. జన్మభూమి ప్రజల వద్దకు పాలనలో మన దగ్గరికే అధికారులు, సచివాలయం ముఖ్య కార్యదర్శి వచ్చిండు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్ జిల్లాలో అయితే కనీసం 53 రోజులు పర్యటించారు. ఇన్ని రోజులు ప్రజా జీవితంలో ప్రయాణించినటువంటి నేత ఎవరు లేరు. 53 రోజులు జైల్లో ఉన్నా అప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించరు. మరి రాత్రి వేళలో జైలు నుంచి వచ్చినప్పుడు మళ్ళీ గుంటూరు వచ్చే వరకల్లా రాత్రి పగలు అక్కడే అయిపోయింది. తండోపతండాలుగా రావడం జరిగింది. అందుకొరకు నేనేమంటున్నంటే ఈరోజు అక్షయ తృతీయ, ఇదొక పవిత్రమైన దినం. పరశురాముడు జన్మించింది, భగీరథుడు ప్రార్థన మేరకు గంగామాత భూమి మీద వచ్చిన రోజు. కనకధార స్తోత్రం ఆది శంకరాచార్యుల వారు ఒక మా ఊర్మిళ లేక అమ్మా భిక్షాం దేయి అంటే ఉసిరికాయ ఉన్నది బిడ్డ అనేసిండు. ఆయన చెలించి అది లక్ష్మీదేవి ప్రార్థన చేసిండు. కనకధార స్తోత్రం ఉసిరికాయలు గంపడాన్ని వడ్డాయి, ఈ తల్లి తీసుకొని పోయింది. అందుకొరకు మరి నేనేమంటున్నంటే మనమందరము పదవులు వచ్చినా పదవులు రాలేదా, నన్ను ముందు కూర్చొని మాట్లాడినా లేదా, నేను వెనక చిక్కినా అనేది కాదు. ఒక ఆదర్శ పురుషుడు, కష్టజీవి, మరి ప్రజల దగ్గరికి పరిపాలనా వ్యవస్థను గుమ్మం దగ్గరికి తెచ్చిన నాయకుని వెంబడి మనం పనిచేయడమే పూర్వజన్మ సుకృతము. కాబట్టి ఇక్కడ మరి యువకులు ఐటీడీపీ హరీష్ కానీ, నర్సిరెడ్డి కానీ, ఇంకా చాలామంది యువ సోదరులు అందరూ కూడా పనిచేసి మరి వీళ్ళు తయారు చేసినటువంటిది. కాబట్టి రాష్ట్రాల తరఫున ఈ యువ సోదరులకు, నర్సిరెడ్డికి, ఇంకా పెద్దలందరికీ, అంతేకాకుండా గ్రామాలలో చంద్రబాబు నాయుడు గారి కొరకు పూజ చేసిన వాళ్ళు, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, అదేవిధంగా అల్లా అనుగ్రహం, యేసుక్రీస్తు అనుగ్రహం చంద్రబాబు నాయుడు మీద ఉండి కలకాలం ఆయువు ఆరోగ్యం చల్లగా జీవించాలని, అంతేకాకుండా మరి మేడం ఆధ్వర్యంలో నడుస్తున్న ఇది చరిత్రాత్మక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మొన్ననే 29 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ సంస్థను కూడా చంద్రబాబు నాయుడు గారే పెట్టాడు. అందులో అన్ని దానాల కంటే అన్నం దానం గొప్పది. అన్నదానం కూడా 6 కాయలు అన్ని బ్రహ్మాండంగా నడుస్తుంది.
చంద్రబాబు నాయుడు గారి 76 సంవత్సరాల జన్మదినం సందర్భంగా లేట్ వచ్చిన వాళ్ళకు, తర్వాత వచ్చిన వాళ్ళకు, ఇక్కడ ఎండలో నిలబడ్డ మీ సోదరులకు మరవని ధన్యవాదాలు చెప్తున్నాను.